మలబార్ రీజియన్లో ఈ 20% ఫుట్ఫాల్ తగ్గిపోయింది. అంటే ఫ్రూట్స్ కొనడం మానేశారు. అలాగే అక్కడ స్కూల్స్, కమ్యూనిటీస్ వీటన్నిటి కూడా క్లోజ్ చేయడం జరిగింది నిఫా వైరస్కి సంబంధించి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, కేరళలో నిఫా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తుంది. ఇది ప్రమాదకర వైరస్ అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 1వ తేదీన కోజికోడ్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక వ్యక్తి మరణించారు. తర్వాత 39 సంవత్సరాల మహిళకు ఈ వైరస్ సోకింది. మొత్తం వైద్యులు పరీక్షలు చేసే సమయంలో నిఫా లక్షణాలు ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. అక్కడ ప్రయోగశాల ప్రయాణించాక ఇది నిఫా వైరస్ అనగా నిర్ధారణ చెంది వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు, వైరస్ వ్యాప్తి గురించి కూడా మొత్తం కూడా ఇప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. దాదాపు 300 మంది కూడా దీన్ని సోకినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. దీనిపైన ప్రత్యేకంగా కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అండ్ 87 మంది కోజికోడ్ జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారంటూ కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒక్కసారిగా ఈ వైరస్ అనేది ఇప్పటికే కేరళ కోవిడ్ ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ టైం మన కేరళలోనే అక్కడ విజృంభిస్తుంది. కేరళలోనే వైరస్ సంబంధించిన మొత్తం కూడా ఆనవాళ్ళు బయటపడుతాయి. మరోసారి నిఫా వైరస్ బయటికి రావడంతో అందరు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున భయపడుతున్నారు. జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కావచ్చు అన్నిటి కూడా మొత్తం కూడా ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఉందంటూ కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి జీనోమ్ సీక్వెన్స్ కూడా చేసి అది నిఫా వైరసా కాదని కూడా ప్రస్తుతం అయితే చేస్తున్న ఆ లక్షణాలు ఉన్న అందరినీ కూడా వెంటనే వాళ్ళు అడ్మిట్ చేసుకొని ప్రస్తుతం అయితే వైద్యం అందిస్తుంది. కానీ ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కావడంతో ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. డిసీజ్ అనేది ఈజీగా వస్తుంటాయి. ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది. దీని ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు వచ్చినా కూడా వెంటనే దీనికి సంబంధించి వైరస్ సంబంధించిన టెస్టులు కూడా చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే వైద్యులు చెప్పారు. ఇప్పటికే అక్కడ మాస్క్ తప్పనిసరి అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిఘాలో కొంతమందిని పెట్టారు. ఎవరైతే ఇప్పుడు అక్కడ నిర్ధారణ అయిందో వాళ్ళు మాత్రం కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అందులో 5గురి పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందరినీ కూడా ఐసీయూలో నుంచి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. మొత్తం కూడా ఇప్పటికే మొత్తం కూడా ఒకవైపు కోవిడ్ నుంచి మొన్నటి వరకు కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి వేవ్ కొనసాగింది. మరోసారి ఇప్పుడు నిఫా వైరస్ కాగానే ఇప్పుడు కూడా మరోసారి అక్కడ ప్రజలు కూడా పెద్ద ఎత్తున భయపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ప్రమత్తం జారీ చేసింది. ఇప్పటికీ అంబులెన్సులు కావచ్చు వీటినన్నిటిని కూడా ఎప్పటికప్పటికి కూడా చేశారు. ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేశారు. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉండే విధంగా. ఇంకోవైపు నిఫా వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి, అంటే వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, అంటే సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకోవాలని అనే దాని గురించి కొంచెం చెప్పండి. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా అక్కడ మాస్క్ పెట్టుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా శానిటైజర్లతో ఎప్పటికప్పటికి శుభ్రం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు జారీ చేసింది. ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉండాలంటూ కూడా కొన్ని కీలక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. అందులో ప్రధానంగా మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏదైతే సోషల్ డిస్టెన్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేయాలి. ఇంకా క్రోమార్బిటల్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బయట తిరగడం కావచ్చు వీటినన్నిటిని కూడా అవాయిడ్ చేయాలంటూ కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కీలకంగా చెప్పింది. ఇంకోవైపు జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెంటనే నిఫా వైరస్ కి సంబంధించినటువంటి టెస్ట్ చేయించుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇది వెంటనే స్ప్రెడ్ అవడంతో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక ఆందోళనకి గురవుతున్నారు. వెంటనే స్ప్రెడ్ అవడంతో ఇది చాలా ప్రమాదకరంగా మారుతున్నట్టు కూడా అందరూ భావిస్తుండడంతో దీనిపైన ఖచ్చితంగా జాగ్రత్తలు ఉండాలి. దీనికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అప్రమత్తమై ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా మాస్కులు అయితే ప్రస్తుతం తప్పనిసరి అయితే చేశారు. ఓకే, థ్యాంక్ యూ శిల్ప ఫర్ ద అప్డేట్స్. మనం చూస్తే నిఫా వైరస్
కేరళలో ఎక్కువ ఫారెస్ట్ కానీ ఫ్రూట్స్కి సంబంధించి వాళ్ళు అక్కడ ఫార్మింగ్ చేయడం వల్ల ఆ ఫ్రూట్స్కి అట్రాక్ట్ అయ్యి బ్యాట్స్ వస్తాయి. ఆ బ్యాట్స్ నివాసాలకు దగ్గరలో ఉండడం వల్ల ఈ వైరస్ అనేది మనకు 6th టైం కేరళలో రావడం మనం గమనించవచ్చు. సో దీనికి సంబంధించి సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్ కానీ, లేకపోతే కోల్డ్ కానీ, లేకపోతే రెస్పిరేటరీ అంటే శ్వాసకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఇవి రావడం జరుగుతుంది. దీనికి వ్యాక్సిన్ అంటూ లేదు. దీన్ని ఇవి ఏవైతే సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయో వీటన్నిటికీ కేర్ తీసుకోవడం వల్లనే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ దీంట్లో 70% చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఉంది. బికాస్ దీనికి ఎటువంటి వ్యాక్సిన్ లేకపోవడం మనం గమనించవచ్చు. సో ఈ మల్లపురంకి సంబంధించిన ఏరియాలో ఉన్న వార్డ్స్ అన్నింటినీ ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ జారీ చేసి వాటన్నిటిని క్లోజ్ చేశారు. అక్కడ స్కూల్స్ కావచ్చు, కమ్యూనిటీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా క్లోజ్ చేశారు. సో మీరు ఎవరైనా కేరళకి కనుక ప్లాన్ చేసుకుంటే కోజికోడ్ పరిసర ప్రాంతాల్లో నిఫా వైరస్ ఉంది కాబట్టి మీరు మీ ట్రావెల్ని మీరు ఇమీడియట్గా మీరు చేంజ్ చేసుకుంటే బెటర్ అని అర్థమవుతుంది.